సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ జానకియా. గైస్, మనమైతే ఈరోజు ఫ్లైట్ ఎక్కి భోజనం చేయబోతున్నాము. అది ఎక్కడంటే శంషాబాద్లోనో లేకపోతే బేగంపేట ఎయిర్పోర్ట్లోనో కాదు, గండి మైసమ్మకు కూడా వచ్చేసాము. టెర్మినల్ 1 ఫ్లైట్ రెస్టారెంట్. అండ్ మరి ఫ్లైట్లో కూర్చొని ఆ రియల్ ఎక్స్పీరియన్స్ వేస్ట్ చేస్తూ దాంతోపాటు కూడా భోజనం చేయడం అంటే భలే ఉంటుంది కదా. మరి అయితే లేట్ ఎందుకు, పదండి వెళ్దాం. ఫ్లైట్ టీమ్ రెస్టారెంట్ అనేటప్పటికీ మనం ఏం చేస్తూ ఉంటాము, చాలా చోట్ల చూసినట్టు అదేదో సెట్టింగ్ వేసేసి అలా చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం రియల్ ఫ్లైట్ని తీసుకొని వచ్చి ఇక్కడ చూపించేశారు. ఆకాశమే నీ హద్దురా మూవీలో సూర్య గారు ఫస్ట్ ఏ ఫ్లైట్స్ అయితే ఎలా అయితే మనకు చూపించారో సేమ్ ఆ కైండ్ ఆఫ్ ఫ్లైట్ అనమాట. మరి అలాంటి చిన్న ఫ్లైట్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఈ రెస్టారెంట్లో అండ్ ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి ఫీల్ అయితే వస్తుందో అలాంటి ఫీల్ మేము మీకు చూపిస్తామని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. సో లగేజ్ పెట్టుకోవడానికి మనమైతే లగేజ్ క్యాబిన్ మనం ఎట్లయితే చూస్తాం, సో దాని సేమ్ ఆ కైండే ఉంది. మన ఇండియాలో ఎవరైతే ఇప్పటి వరకు రియల్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే చేయలేదో, మరి 599కే ఇక్కడైతే లంచ్తో పాటు రియల్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా టెర్మినల్ 1 రెస్టారెంట్ వాళ్ళు కూడా అందిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ లంచ్ ఎలా ఉందో చూద్దాం, దాంతోపాటు రియల్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్పేస్తాను. రాగానే ఎయిర్ హోస్టర్స్ అయితే మనకు ఒక వెల్కమ్ డ్రింక్తో వెల్కమ్ చెప్పేశారు ఈ టెర్మినల్ 1 రెస్టారెంట్కి. డ్రింక్ కూడా బాగుంది. అండ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఎవరైతే ఫ్లైట్లో ప్రయాణం చేసింటారో వాళ్ళందరికీ అయితే మరి కాక్పిట్ చూడాలని, అండ్ మరి డ్రైవింగ్ సీట్ కానీ పైలట్స్ ఎలా నడుపుతుంటారు ఏంటి అనేది కూడా చూడాలని చాలా ఆసక్తి అనేది కూడా ఉంటుంది. అక్కడైతే చూడడానికి చాలా రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి, కానీ ఇక్కడైతే మాత్రం అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. మరి కాక్పిట్ ఎలా ఉంటుంది, దాంతోపాటు కూడా అండ్ పైలట్స్ ఎలా తోలుతారు అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా మనం చూద్దాం. రియల్ ఫ్లైట్లో మరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అండ్ కాక్పిట్ ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది. చిన్న పిల్లలు అయితే ఇలాంటివి చూసి ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మన ఇండియాలో అయితే ఇప్పటివరకు చాలామంది ఫ్లైట్లో ప్రయాణం చేయని వాళ్ళందరికీ కూడా ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇస్తూ ఉంది. అండ్ దాంతోపాటు ప్రయాణం చేసిన వాళ్ళు కూడా అరే దిస్ ఈజ్ అనే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా అనుకుంటూ ఉంటారు. మరి అయితే ఒకసారి ప్రయాణం చేసేద్దాం. కంప్లీట్ ఈ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అనేది కూడా అప్రాక్సిమేట్లీ 35 to 45 మినిట్స్ అనేది కూడా వీళ్ళు అందిస్తున్నారు అనమాట. ఈ టైంలోనే మనమైతే ఇక్కడ భోజనం చేయొచ్చు అండ్ రియల్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. రియల్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనము ఈ 35 మినిట్స్లోనే మనం చూడొచ్చు. అండ్ వాళ్ళు ఇచ్చిన ఈ పాస్పోర్ట్లో కూడా అయితే చాలా వరకు ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా చాలా క్లియర్గా కూడా ఇచ్చారు. అండ్ ఫ్లైట్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ 45 నిమిషాలు మాత్రమే. అండ్ ఫ్లైట్లో భోజనం చేసిన తర్వాత అండ్ మిగిలిన వారికి కూడా టైం ఇవ్వాల్సిందిగా కోరుచున్నామని చెప్పేసి కూడా ఇలా వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. అండ్ ఇందులో మనము ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత
వాళ్ళు అంటే ఏం కావాలి అని చెప్పేసి అని అడుగుతూ ఉంటారు కదా, కానీ ఇక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్న మెనూ ఏదైతే ఉందో ఫిక్స్డ్గా ఉంటుంది. వాళ్ళు ఏమేమి అందిస్తున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. Good morning, ladies and gentlemen. రన్ అవుతుంది కదా. Welcome to Nesto Terminal Number 1 Flight Restaurant. యా, This is your cabin crew speaking. Before we take off, we'd like to go over some important safety procedures. Been cleared for takeoff. Please remain seated with your seatbelt fastened until the seatbelt sign is turned off. Thank you for choosing to fly with us today, and we hope you enjoy your journey. యా, ఫ్లైట్ స్టార్ట్ అయింది. అండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందో అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఎవరైతే ఫ్లైట్లో ప్రయాణించారో వాళ్ళకైతే అర్థమైపోతుంది. Once we reach cruising altitude, we'll be coming through the cabin with beverages and food. In the meantime, if you need anything, feel free to press the call button above your seat, and we'll be happy to assist you. టేక్ ఆఫ్ అనేది సేఫ్గా టేక్ ఆఫ్ అయింది. అండ్ ఇప్పటి వరకు బాంబేలో అండ్ ఢిల్లీలో ఉన్న సేమ్ ఈ కైండ్ ఆఫ్ ఫ్లైట్ రెస్టారెంట్స్ అనేది కూడా నేను వెళ్ళాను. అక్కడ ఏంటంటే జస్ట్ ఉన్న ఆ ఫ్లైట్స్ మాత్రం తీసుకొని వచ్చి అక్కడ ప్లేస్ చేస్తారు. కానీ మన టెర్మినల్ 1 రెస్టారెంట్లో ఉన్న ఈ ఫ్లైట్ అయితే ఏంటంటే మనం ఫ్లైట్లో ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఫీల్ అయితే ఉంటుందో, అండ్ ఈవెన్ టర్న్ అయ్యేటప్పుడు వచ్చే ఆ వైబ్రేషన్ కానీ మనం చూస్తున్నాం చూసారా, సో ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వాటికి దీనికి మాత్రం డిఫరెన్స్ ఇది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. యా, అప్పుడప్పుడు ఫ్లైట్స్ జెర్క్స్ ఇస్తాయి కదా, ఇది కూడా ఇస్తూ ఉంది. We've reached our cruising altitude of 35,000 feet. యా, The seatbelt sign has been turned off, so you're free to move about the cabin. However, we recommend keeping your seatbelt fastened while seated in case of unexpected turbulence. ఒకసారి ఒక స్టేబుల్ పొజిషన్కి అనేది వచ్చిన తర్వాత అప్పుడు నుంచి అయితే అప్పుడు మనకు ఎయిర్ హోస్టర్స్ అయినా కానీ ఎవరైనా కానీ వచ్చి ఫుడ్ సర్వ్ చేయడం కానీ అండ్ దాంతోపాటు కొంచెం తిరిగి వెళ్ళడం కానీ అట్లాంటివి ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా ఇలా ఇక్కడి నుంచి అంటే ఈ టైం నుంచి మీరు భోజనం చెయ్యొచ్చు అని చెప్పేసి కెప్టెన్ అనౌన్స్ కూడా చేశాడు. అట్లాంటివి కూడా ఉందన్నమాట. We will be serving the delicious food of our Nesto Terminal Number 1 restaurant shortly. Relax and enjoy the delicious food of our flight. ఎయిర్ హోస్టెస్ అయితే మనకైతే మంచి ఫుడ్ అనేది కూడా తెచ్చింది. ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను. స్వీట్ అయితే మంచి పాలకోవా బాగుందండి. ఎప్పుడైనా మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఒక మెనూ ఇస్తారు. ఆ మెనూలో మనకి ఏం ఐటమ్స్ కావాలో మనం అయితే ఆర్డర్ ఇచ్చిస్తాం కదా. ఇక్కడ మాత్రం అలా కాదు, ఫిక్స్డ్గా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బిర్యానీ అయితే టేస్ట్ బాగుంది. అండ్ నాన్ వెజ్ వాళ్ళకైతే పీసెస్ చికెన్ పీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెజ్ వాళ్ళకైతే పన్నీర్ అండ్ మంచూరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సలాడ్. సో ఇంతకంటే ఇంకెక్కువ ఏమైనా మనం తినగలుగుతామా? అది ఇదే టేస్ట్ ఎలా ఉందో కూడా నేను తింటాను, తినేసి చెప్తాను.
బాగుందండి. ఇట్స్ నైస్. ఫ్లైట్ టేక్ ఆఫ్ దగ్గర నుంచి ల్యాండింగ్ వరకు కంప్లీట్గా ఈ ప్రయాణం అనేది కూడా 45 మినిట్స్ అనేది ఉంటుంది. ఈ 45 మినిట్స్లో వాళ్ళు మనకు సర్వ్ చేసిన ఈ లంచ్ కానీ డిన్నర్ కానీ కంప్లీట్ చేయాలి. ల్యాండ్ అయిన తర్వాత ఒకవేళ అరే ఫుడ్ మిగిలిపోయింది అని అనుకుంటే క్లోజ్ చేసి మళ్ళీ కిందికి వెళ్ళిన తర్వాత మనం తినచ్చు అనమాట. అట్లాంటి విషయంలో ప్రాబ్లం ఏం లేదు. ఫుడ్ అయితే చాలా బాగుంది. టెర్మినల్ 1 ఫ్లైట్ రెస్టారెంట్లో 10 years అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఫిక్స్డ్ ప్రైస్ అంట $599 అనేది ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అండ్ 10 years కంటే బిలో ఎవరైతే పిల్లలు ఉంటారో అంటే 5 years to 10 years సో వాళ్ళకి మాత్రం $399 ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అండ్ 4 years కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రీ అన్నారు. ఇంత ఫుడ్ తిన్న తర్వాత ఖచ్చితంగా మనకు ఐస్ క్రీము లేకపోతే స్వీట్ ఏదో ఒకటి డెసర్ట్ మనకు టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా. దానికోసమే ఇక్కడ వీళ్ళు పాల్కోవా అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అది పాల్కోవా ఎలా ఉందో కలాకండ్ పాల్కోవా అద్దరిపోయింది. హ్యాపీగా లంచ్ అయితే చేసాము. అండ్ ఫైనల్ టచ్ డెసర్ట్ కూడా అదిరిపోయింది. మరి ఇప్పుడైతే టెర్మినల్ 1 ఫ్లైట్ రెస్టారెంట్లో ఉన్న ఈ ఫ్లైట్ ల్యాండింగ్ ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం. ల్యాండింగ్ ఎలా ఉంటుందో కొంచెం టెన్షన్ వేస్తుంది. ఎందుకంటే టేక్ ఆఫ్ కంటే ల్యాండింగ్ టైంలోనే మనకు కొంచెం టెన్షన్ ఎక్కువ కదా. సో ఆ ల్యాండింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా వీళ్ళు పర్చేజ్ చేస్తారా లేదా? This is your captain speaking. The weather there is sunny with a temperature of 40 degrees Celsius, and we're expected to arrive on schedule. Our Nesto Terminal Number 1 restaurant will be landed in 15 minutes. Please complete your food and keep the wastages in trash bin that our crew members will bring to you. As we prepare for landing, please ensure all electronic devices are switched off and stowed, and your seat backs and tray tables are in their upright position. Yeah. We'll be coming through the cabin one last time to collect any remaining items. ఫుడ్ మనం తినేసాం కాబట్టి మరైతే ఇంకా ల్యాండ్ అయిపోదాం. ఈ 35 minutes ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉందో దిగిన తర్వాత కూడా నేను చెప్తాను మీకు. ల్యాండింగ్ గైస్, మనం ఇప్పుడు ల్యాండ్ అవుతున్నాము. చూద్దాం. ఎస్, మనం సేఫ్గా ల్యాండ్ అయిపోయాము. We hope you had a pleasant flight, and we look forward to welcoming you again soon. మనం సేఫ్గా ల్యాండ్ అయిపోయాము. లంచ్ కూడా సూపర్గా ఉంది. దాంతోపాటు కూడా టేక్ ఆఫ్తో పాటు ల్యాండింగ్ టైంలో ఉన్న జర్క్స్ కానీ ఎలా అయితే ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తామో సేమ్ ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇక్కడ మనకు అనిపించింది. మరి ప్రయాణం ఇప్పటి వరకు ఎవరైతే ఫ్లైట్ ప్రయాణం చేయలేదో వాళ్ళకి మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ప్రయాణం చేసిన వాళ్ళకి అరే ఇలా కూడా భూమి మీద నుండి అలా చేయొచ్చా అని అనిపించే వాళ్ళకి మాత్రం ఇది కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. టెర్మినల్ 1 రెస్టారెంట్, అది కూడా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు ఎక్కడా చూడని ఎక్స్పీరియన్స్ అయితే మన హైదరాబాద్లో దొరుకుతుంది. అండ్ నేను చెప్పాను కదా, నేను ఆల్రెడీ బాంబేలో అండ్ ఢిల్లీలో ఇలాంటి ఫ్లైట్ రెస్టారెంట్స్ అయితే నేను చూశాను. కాకపోతే ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా నేను ఎక్కడా చూడలేదు. ఎవరైతే ఇప్పటి వరకు ట్రై చేయలేదో ఖచ్చితంగా ట్రై చేయాలని కూడా నాకు అనిపిస్తుంది. ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ మరి ఈ రెస్టారెంట్కి సంబంధించిన నిర్వాహకులు ఉంటారు కదా, అసలు వాళ్ళకి ఐడియా ఎలా వచ్చింది ఏంటి, అండ్ ఇంకా ఏదైనా కానీ ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఉందా, అవన్నీ మనం తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. సార్ మీ పేరు సార్? నా పేరు వెంకటరెడ్డి అండి. వెంకటరెడ్డి గారు, ఏ మాట కానీ టెర్మినల్ 1 రెస్టారెంట్లో ఉన్న ఆ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ మాత్రం అద్దరిపోయింది సార్. ఏంటంటే మీ అందరూ ఇదండి, చాలా థ్యాంక్స్ అండి. అంటే నేను ఆల్రెడీ బాంబేలో అండ్ ఢిల్లీలో ఇట్లాంటి రెస్టారెంట్స్కి నేను వెళ్ళాను. కాకపోతే జస్ట్ అక్కడ ఫ్లైట్ మాత్రమే పెట్టుంటారు. అవునండి. ఇక్కడ ఆ మూమెంట్స్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది ఇలా?
అదండి యాక్చువల్గా ఏంటంటే సార్ మన తెలంగాణ ఆంధ్ర ప్రజలకి ఏదో ఒక వెరైటీ అయితే చేయాలండి. ఎందుకంటే ఎన్నో ఫ్లైట్స్ పెడుతున్నారు, కొద్దిగా తీస్తున్నారు అన్నటువంటి దీంతో నాకు అనిపించింది ఏంటంటే కొద్ది మనం మూమెంట్స్ ఇస్తేనే మనం ఇండియాలో కూడా ఫస్ట్ టైం అవుతుంది, సమ్ యూనిక్ ఏదో ఒకటి చెయ్యాలి కదా మనం అన్న ఉద్దేశంతో నేను జస్ట్ థాట్ వచ్చింది. సో థాట్ వచ్చాక ఇంప్లిమెంటేషన్ చేయడంలో కొద్ది మేము సక్సీడ్ అయ్యామని నేను అనుకున్నానండి. యా సార్, ఏంటంటే ఎప్పుడైతే టేక్ ఆఫ్ అవుతూ ఉంటుందో ఆ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు లైవ్ ఫ్లైట్ ఎవరైతే చేసింటారో ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఇక్కడ మాత్రం 100% అని చెప్పలేను కానీ 70 to 80% మాత్రం మ్యాచ్ అయ్యేటట్టు మాత్రం మీరు సక్సెస్ అయ్యారు. ఇంకా కొద్దిగా కూడా ఉందండి. ఓకే, ఒకసారి కొద్దిగా అంటే ఇంకొక 1 monthలో అవి కూడా కంప్లీట్ చేయించేస్తాను సార్. కానీ మధ్యలో జర్కులు ఇస్తూ ఉంటే మాత్రం అది రియల్ లైఫ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్లో మనకు అర్థమవుతూ ఉంటుంది కదా. అవునండి, రియల్గా ల్యాండింగ్ అవుతున్నప్పుడు ప్రాపర్గా తీసామండి, అది మట్టికి సక్సెస్ అయ్యామండి. ఓకే, అండ్ అలాగే ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి కానీ సో ద మెయిన్ అజెండా ఏంటి? సార్ ఎందుకంటే నేనండి దుబాయ్ గ్లోబల్ విలేజ్లో మేము హైదరాబాద్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ అని రన్ చేస్తామండి యాక్చువల్గా. సో అనుకోండి కరోనా టైంలో ఏంటంటే ఇంకా కొద్ది నేనే ఇండియాకి షిఫ్ట్ అయిపోయాను. సో వచ్చిన తర్వాత 1 or 2 years దాకా ఇంకా కరోనా నడిచింది అనుకోండి, దాంట్లో మనందరం కూడా భాగస్వాములుగా ఉన్నాము. సో లక్కీగా సో మనందరం ఉన్నామంటే ఇట్స్ రియల్గా గాడ్ ఈజ్ గ్రేట్ అంతే, దట్స్ ఆల్. సో అది అయిన తర్వాత సార్ నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం. మీరు అన్నట్టుగా మీరు చూసాను అంటున్నారు చూడండి, అలాగే నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. సో ఓకే ఏదో ఒకటి చేద్దాం కదా అన్న ఉద్దేశంతో ఈ ఫ్లైట్ అండి, ఇది ఫ్లైట్ ఏంటంటే మోడల్ నెంబర్ ATR 72-500 అని చెప్పేసి మోడల్ అనమాట అండి. సో ఇది ఎర్లియర్ కూడా ఇక్కడ కూడా 2006 అండి యాక్చువల్గా. దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయితే 2006, 2011 దాకా కూడా అయితే ఫ్లై అయిందని చెప్పారు. సో ఆఫ్టర్ దట్ సమ్ ఇష్యూస్లో అది ఇదైతే ఆప్షన్కి వస్తే నేను ఢిల్లీ నుంచి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చాం అనమాట అండి యాక్చువల్గా. సో తీసుకొచ్చిన తర్వాత పార్ట్స్ అన్ని అసెంబ్లింగ్ చేసామండి. వేసేసిన తర్వాత యాక్చువల్ ఫస్ట్లో నేను నిలబెడదాం అనుకున్నా, బట్ నిలబెట్టడం కన్నా వీ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్గా చూపించాలి మన వాళ్ళందరికీ కూడా అన్న ఉద్దేశంతో దాన్ని స్టిమ్యులేషన్కి ట్రై చేశాను సార్. సో స్టిమ్యులేషన్లో మనకి బాగా హెల్ప్ చేశారు చాలా మా ఫ్రెండ్స్ కొట్టాను. సో దాంట్లో ఎక్స్పెషల్ ఏంటంటే మా కంపెనీలో మా మేనకోళ్ళలో కాబట్టి ప్లస్ మా దగ్గర అబ్బాయి సాయి అని చెప్పి, సో వాళ్ళు చాలా బాగా నాకు సపోర్ట్ చేశారు యాక్చువల్గా. ఈ రోజునాడు మీ అందరూ దాన్ని అంటే ఫీల్ అయి పొగుడుతున్నారంటే దాంట్లో వాళ్ళిద్దరు భాగం కూడా ఉంది. అండ్ కమింగ్ టు ద ఫుడ్ యాక్చువల్గా రెస్టారెంట్కి వెళ్ళామంటే మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చి మనము పలాని ఐటమ్ అనేది తీసుకోగలుగుతాం. కరెక్ట్. కాకపోతే ఇక్కడ మీరు ఫిక్స్డ్ మెనూ చేయడానికి గల రీజన్ ఏంటి? రీజన్ అంటే సార్ మేము అవుట్ ఆఫ్ కంట్రీలో వర్క్ చేసాం కదా సార్. యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఫుడ్ అండి వేస్టేజ్ చాలా తక్కువ చేస్తాం సార్, ఎందుకంటే వాళ్ళందరూ ఇంపోర్ట్ చేసుకుంటారు. ఆ ఫుడ్ వాల్యూ తెలుస్తుంది సార్ యాక్చువల్గా. సో అంటే నేను కూడా అవుట్ ఆఫ్లో ఉన్నాను కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అండి నేను రెస్టారెంట్స్ చూస్తుంటే అంటే నేను వేరే వాళ్ళని ఎవరిని నేను ఇది చేయట్లేదు, బట్ కొంత వేస్టేజ్ అయితే ఎక్కువగా కనపడ్డది నాకు అండి. సో దానికి అలా కాకుండా మనమే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ని ఒక కాంబో మీల్లో తయారు చేసేసి ఆ కాంబో మీల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే దాంట్లోనే మీకు స్టార్టర్ ఉండాలి, ఫుడ్ ఉండాలి, స్వీట్ ఉండాలి అండ్ 1 డ్రింక్ ఉండాలి. ఇవన్నీ మనం సెపరేట్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటాయండి, అక్కడే వేస్టేజ్ ఎక్కువ కనపడ్డది. సో దాని అంతటిని మనం ఒక కాంబోలో ఇచ్చి వచ్చిన వాళ్ళు హ్యాపీగా అంటే మనం ఇంటికి పిలిచినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ టోటల్ ప్యాకేజ్ నేను ఈ 599లో ఇచ్చి జనాలందరినీ హ్యాపీగా చేసి ఇంక్లూడింగ్ ఫ్లైట్ జర్నీ కూడా దాంట్లో. ఇట్స్ నాట్ ఓన్లీ ఇది. ఆ ఉద్దేశంతో నేను దాన్ని ఆ ఫుడ్ని ఆ విధంగా క్రియేట్ చేశాను సార్. మరి మీకు ఎలా అనిపించింది అని కూడా మీరు చూసి చెప్పాలి. లేదు బాగుంది సార్ ఫుడ్, ఆ బిర్యానీ కానీ కోవా కానీ దాంతోపాటు పన్నీర్ కానీ. సో నేను వెజ్ కాబట్టి నేను చెప్తున్నాను, పన్నీర్ కూడా ఫ్రెష్ తీస్తున్నాను సార్. అది మీరు టేస్ట్ చూసినప్పుడు కూడా ఎక్సలెంట్గా ఉంటుందని నా ఫీల్ అయ్యి. అంటే ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటే సార్ జనరల్గా ఏంటంటే అండి చాలామంది రెస్టారెంట్ వాళ్ళు మేము ఫెయిల్ అయ్యాము అది ఇది అనుకుంటారు. ఏంటంటే అండి 150 to 200 ఐటమ్స్ పెట్టేస్తారు. వచ్చిన కస్టమర్కి ఒక ఐటెం తయారు చేయాలి. ఐటెం తయారు చేస్తే ఏమవుతుందంటే అది మళ్ళీ 3-4 days దాకా కానీ ఎవరైనా సరే కానీ మళ్ళీ న్యూ ఐటెం రాకపోతే అదంతా వేస్టేజ్ అవుతుంది. సో అట్లా కాకుండా ఇప్పుడు నేను తీసుకున్న మినిమం ఐటమ్స్ ఉన్నాయి కదా సార్, ఫ్రెష్గానే ఉంటుంటాయి అనమాట. బికాస్ ఆఫ్ ఉన్న క్వాంటిటీని వాళ్ళు యూజ్ చేస్తే వేస్టేజ్ కిచెన్ వేస్టేజ్ చాలా తగ్గుద్దండి. సో అంటే జనాలకు కూడా అండి మనం కూడా ఏంటంటే ఎంతోమంది కష్టపడితే కానీ మనకు ఆ ఫుడ్స్ దొరకట్లేదు, ఆ వేస్టేజ్ అన్నటువంటిది చేయకూడదు. అంటే ఆ స్టార్టింగ్ పాయింట్ నా దగ్గర నుంచి అయితే కొంతమంది దాంట్లో ఇప్పుడు
ఉన్నాయి రీసెంట్లీ కొన్ని వచ్చినాయండి. వాళ్ళు లిమిట్గానే వాళ్ళ దగ్గరకు వెళ్తే ఆ వేస్టేజ్ కానివ్వరండి ఫుడ్ని. అట్లాగే ఇప్పుడు మీరండి మొజ్జితో తీసుకున్నారు, వెల్కమ్ డ్రింక్ అండి, అది మా యాక్చువల్గా ఏంటంటే మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసి దాన్ని అట్లా తీసుకొచ్చి కాదు సార్. మీకు నిజంగా నచ్చిందంటే మళ్ళీ మీరు మా దగ్గరికి రావాలి. అలాగే కోవాలో కూడా సార్ మంచి క్వాలిటీ, నేను ఇచ్చింది కూడా మీరు తిన్నారు కాబట్టి అది మంచి క్వాలిటీ అండి. అంటే మేమే తయారు చేస్తాం అనమాట. అంటే మినిమం వేస్టేజ్ తోటండి. అది మళ్ళీ తీసుకొచ్చామనుకోండి కొద్ది టైం డిలే అవుతుంది కాదు, వాళ్ళు ఎలా చేశారో మాకు తెలియదు కదా. సో అదే మా దగ్గర అనుకోండి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ ఉంటుంది. సో అందుకు కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది ఉండదు సార్. వచ్చిన పర్సన్స్ని బట్టి నేను తయారు చేస్తానన్నమాట. ఆ క్వాంటిటీ అనేది వేస్టేజ్ చేయకూడదండి. యాక్చువల్గా ఏంటంటే సార్ ఎంతోమంది కష్టపడితేనే మనకి ఫుడ్ అన్నటువంటిది మన వాళ్ళందరూ చేస్తున్నారు. అందుకని దాన్ని వేస్టేజ్ కాకుండానే మనం చూద్దామన్న ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేశాను సార్. కానీ మెయిన్గా ఏంటంటే చూసిన తర్వాత చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైతే ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా నచ్చుతాయి సార్. అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మీరైతే పర్చేజ్ చేస్తూ. అవును సార్, అవును. అంటే ఆ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టడానికి రీజన్ ఏమన్నా ఉందా సార్? అది ఎందుకు ఆ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టానంటే సార్, అది 599 ఎందుకు పెట్టానంటే అండి, అంతకన్నా ఎఫర్ట్ చేయలేరు సార్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, అంటే నా ఉద్దేశం కూడా బాగా, ఎందుకంటే ఎక్కడో మనం ఫ్లైట్ ఎక్కగలమా అనుకునే వాళ్ళకి పర్సనల్గా మీరు చెప్పినటువంటి మీరు ఫీల్ అయినటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి చూస్తే కూడా అండి ఇంకా అంతకన్నా వాళ్ళు స్పెండ్ చేయాలంటే పాపం ఇబ్బంది పడతారు కదా సార్. అంటే మనీ పాయింట్ ఒకటే కాదు సార్, ఎంతమందికి మనం దగ్గరికి తీసుకొచ్చాము అన్నటువంటిది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఆ ఉద్దేశంతో నేను ఆ 599 పెట్టాను. ఇట్స్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా అంతకన్నా ప్రైస్ ఇంక్రీజ్ చేస్తేనే కష్టమే, అలాగా ఇంకా తగ్గించితే కూడా నాకు కూడా అట్లీస్ట్ అంటే నేను సర్వ్ చేసేదానికి నలుగురికి చూపించుదాం తప్పకుండా, బట్ దాంట్లో కూడా ఇంకా అంతకన్నా తక్కువ అన్నటువంటిది కష్టం అన్న ఉద్దేశంతో నేను 599 పెట్టానండి. దాంట్లో కూడా సార్ 0 to 4 years ఉన్న పిల్లలకేమో ఫ్రీ అండి, 5 years to 10 years ఉన్న వాళ్ళకేమో 399 ఛార్జ్ చేస్తున్నాం సార్. అలాగే అక్కడి నుంచి అడల్ట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా 599 అండి. దీంట్లో మళ్ళీ నేను అంటే ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఇచ్చిన సజెషన్స్లో కూడా అంటే మీరు ఎవరొకరికి మరి స్పెషల్ అంటే ఇవ్వాలి కదా అని అడిగారు కదా. సో దానికి నేను అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఇచ్చే సజెషన్ బట్టి కూడా నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, గ్రూప్తో పాటు ఎవరైనా తల్లిని కానీ మీరు అమ్మమ్మని కానీ అలాగే ఎవరైనా 65 years అంటే సీనియర్ సిటిజన్స్లో ఉన్నటువంటి అమ్మమ్మని కానీ నాన్నమ్మని కానీ లేకపోతే అమ్మగారిని కానీ మీరు తీసుకొస్తే వాళ్ళకి 299 ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. అది ఎందుకంటే విత్ గ్రూప్ తోటి అంటే ఆ ఇంపార్టెన్స్ అన్నటువంటిది ఎవరో గ్రూప్లో వాళ్ళకి ఇద్దాం. అది మీరు ఇచ్చిన సజెషన్ బట్టి నేను అది 299కి వెళ్ళాను సార్. ఇప్పుడు టెర్మినల్ 1 ఫ్లైట్ రెస్టారెంట్ గండి మైసమ్మలో ఏర్పాటు చేయడానికి గల రీజన్ ఏంటి సార్? సార్ ఇదేంటంటే సార్ యాక్చువల్గా బస్ కనెక్టివిటీ చాలా బాగుందండి. అంటే వేరే ఏరియాస్కి వెళ్తారు కొద్ది బస్ కనెక్టివిటీస్ డిఫరెంట్ వస్తుందేమో కానీ ఈ గండి మైసమ్మ దగ్గరికి వస్తలో కండి మన సికింద్రాబాద్ బస్ స్టేషన్ నుంచి బస్సెస్ ఉన్నాయి, చార్మినార్ నుంచి బస్సెస్ ఉన్నాయి, సివిఎస్ నుంచి బస్సెస్ ఉన్నాయి, మెహదీపట్నం నుంచి బస్సెస్ ఉన్నాయి. ఈ రోడ్డు డి పోచంపల్లి రోడ్ అంటారండి, ఇది దిండిగల్ దాకా వెళ్తుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే దిండిగల్ మీకు తెలుసు కదా ఎప్పటి నుంచో ఫేమస్ కాబట్టి సో మెనీ బస్సెస్ మీకు వెళ్తాయి. మా ఫ్లైట్ పక్కనే మీకు బస్ స్టాప్ ఉందన్నమాట అండి, జస్ట్ 2 minutes వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అందరూ కూడా బస్సులోనే రావాలి లేదంటే కారులోనే వెళ్ళాలేమో చాలా దూరం కదా అనుకోవడానికి లేదండి. ఎవరైనా ఫ్యామిలీస్ ఉంటే పిల్లల్ని తీసుకుని ఈజీగా బస్సు ఎక్కేసి మా ఫ్లైట్ పక్కనే దిగొచ్చండి. మళ్ళీ వెళ్ళడానికి కూడా బస్సెస్ సో మెనీ బస్సెస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా కనెక్టివిటీ ఉందండి. సో అలా కాకుండా బస్సు ఇది మన కారులో గట్రా రావాలనుకుంటే కూడా మీకు హైవే ORR హైవే ఉందండి. సో ఇదేంటంటే ఎగ్జిట్ నెంబర్ 5 కాడి నుంచి జస్ట్ 1 kilometerలో ఉంది. సో అందుకోసం నేను గండి మైసమ్మ ఈ ప్లేస్ని ఎంచుకున్నాను అనమాట అండి. అలాగే ఏంటంటే అండి ఈ చుట్టుపక్కల అన్నీ కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. ఆ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హై శాలరీస్ ఉండవు, లైక్ దట్ జూబ్లీహిల్స్ బంజారాస్లో ఉన్నటువంటి హై శాలరీస్ ఉండవు. వాళ్ళందరికీ ఎఫర్డబుల్గా ఉండాలి, వాళ్ళందరూ ఈజీగా వచ్చి ఫ్లైట్ని చూడాలంటే పాపం ఎంతోమంది చూసి ఉండకపోవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ చూపిస్తారన్న దీంట్లోనే 599 పెట్టి వాళ్ళకి భోజనంతో పాటు వాళ్ళని పంపిద్దాం కదా అన్న ఉద్దేశంతో నేను ఆ ప్రైస్ పెట్టాను. ప్లేస్ కూడా అదే తీసుకున్నాను సార్. అంటే లోపలికి రాగానే ఒకటి మాత్రం అనిపించింది సార్, అంటే అంత ఈజీగా ఒక 45 minutes ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రమే కాకుండా మినిమం ఒక 3 to 4 hours ఉండి స్పెండ్ చేసేటట్టు కూడా మన యాంబియన్స్ను కూడా మీరైతే డిజైన్ చేశారు. అవును సార్. అదేంటంటే సార్ యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా సరే సార్ భోజనానికి ఒకదానికి కాదు సార్, కొంతమందికి అంటే ఈ బిజీ లైఫ్లో
కొంత సరదాగా కూర్చోవాలనుకుంటే ఎక్కడికో ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తాం అలాగ ఉంది. అలా కాకుండా మన ఫ్లైట్ రెస్టారెంట్కి వస్తే ఫ్లైట్ ముందర మీరు కూర్చుని ఎంజాయ్ చేయాలి అనుకుంటే అది సాధ్యం అంటే అది మీరు చెప్పాలి. ఎందుకంటే మనం ఎన్నో ఫ్లైట్స్ దగ్గరికి వెళ్తాం, ఎయిర్పోర్ట్లో మనం కూర్చొనేవారు. బట్ ఎక్కడండి వన్స్ ఒకసారి వచ్చి మీ ఫ్లైట్ ముందుగా మీరు కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు ఫీలింగ్ అయితే, సో ఆ ఫీలింగ్ నేను ఎక్కడ చేస్తాను, మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నటువంటిది మీరు చెప్పాలి. అది అంటే ఎంతోమంది అండి తక్కువ అంటే శాలరీస్తో గట్రా ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి చూపిస్తే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి నేను అనుకుంటున్నానండి. సో తప్పకుండా మీ అమ్మగారిని నాన్నగారిని లేకపోతే మీ అత్తయ్యని మామయ్యని గట్ట పెద్దవాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అంటే మేము చేసిన ఈ ప్రయోగాన్ని మీరందరూ కూడా మీ వాళ్ళకి అంటే చెప్పి తీసుకొస్తే వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని నా ఉద్దేశం సార్. అది చాణక్య. ఇట్స్ ఓకే సార్, నైస్ సార్, చాలా బాగుంది మీ ప్రయత్నం అయితే ఉంది. అండ్ నాకైతే బయటికి వెళ్ళి ఫోటోషూట్ చేసుకోవాలని మాత్రం తప్పకుండా చూస్తుంటే అలాగే అలాగే ఉందండి. ఫోటోషూట్స్ కోసమే పెట్టాను సార్. ఎందుకంటే అక్కడ మీకు ఒక జీప్ కూడా పెట్టాను, టాప్లెస్ జీప్. హైదరాబాద్లో టాప్లెస్ జీప్ ఎంతమంది ఎక్కుతారు? చాలా తక్కువ మంది ఎక్కుతారండి. కానీ ఆ ఫీలింగ్స్ ఏంటంటే మన వాళ్ళు వచ్చి కనీసం ఆ టాప్లెస్ జీప్ని కూడా అంటే ఇవన్నీ కూడా సార్ ఒక ఎంటర్టైన్మెంట్లో భాగం కిందే వస్తుంది. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు కూడా అది మీరు అన్నట్టుగా 3 to 4 hours కూర్చుని వెళ్ళకూడదండి. సో అది నా థీమ్ అనమాట యాక్చువల్గా. ఓకే, నైస్ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, థ్యాంక్స్.